మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. మంచిది, మనందరం కూడా ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ సాయంకాల వేళలో మొదటి తిమోతి పత్రిక ధ్యానిస్తూ ఉండగా 6వ అధ్యాయము 11వ వచనం నుండి 16 వచనాల వరకు ఉన్న సంగతులన్నిటిలో నుంచి నాయన మీరు తలంచి ఉద్దేశించి మాట్లాడిన సంగతులన్నీ కూడా నాయన నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ మీరు దర్శించి నీ వాక్కును ఆత్మను పంపి మమ్మల్ని అందరినీ దర్శించి మాతో మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయన ఉపదేశం ధారాళంగా రానికుండా అడ్డగిస్తున్న చీకటి శక్తులను మీరు గద్దించి నాయన నీ ప్రజలమైన మమ్మల్ని అందరినీ ప్రేమించి నీ ఆత్మను వాక్కును పంపి నీ ప్రజలతో నాతో మీరు మాట్లాడి బలపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చి విశ్వాసము ద్వారా మనము అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మంచిది, మనందరం కూడా పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో మనందరం నేర్చుకుంటున్నాము. ఈ మొదటి తిమోతి పత్రిక మనం 6వ అధ్యాయం ముగింపులోకి దగ్గరగా వచ్చేసాం. మహా అయితే ఇంకొక సెక్షన్, అంటే ఈ వారంతో బహుశా మొదటి తిమోతి పత్రిక ముగించబడుతుంది. నేనైతే దేవుని ఎదుట ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈ పత్రికను ప్రారంభించి వచనం వెంబడి వచనాన్ని ధ్యానం చేసుకోవడానికి మరి దగ్గర సంవత్సరం పైన అయింది. ఈ మొదటి తిమోతి పత్రిక ప్రారంభించి నెక్స్ట్ ఇది అయిన వెంటనే తీతు పత్రిక మనం ధ్యానం చేసుకోబోతున్నాము. ఈ మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం మొత్తం 5 భాగాలుగా మనం విడదీశాం. ఇందులో 6వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో దాసునితో యజమానుడు ఎలా ఉండాలి, యజమానుడు తన దాసుని పట్ల సంఘము పట్ల ఎలాగుండాలి అనేటువంటి 2 వచనాల్లో మనం చూడగలిగాం. అలాగే 6వ అధ్యాయం 3వ వచనం నుంచి 10వ వచనం వరకు అబద్ధ బోధకులను గురించి మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తూ వచ్చాం. అబద్ధ బోధకులు ఎలాగుంటారు, ఇంచుమించుగా అబద్ధ బోధకుల గురించి చివరిగా అపోస్తలుడైన పౌలు చివరిగా తిమోతికి చెప్పడాన్ని మనం చూసాం. ఇందులో అబద్ధ బోధకులు 10 లక్షణాలను, వారిని గుర్తుపట్టడానికి 10 లక్షణాలు మనం గత కాలంలో నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు 6వ అధ్యాయం 11 నుంచి 16 వచనాల వరకు, అంటే ఒక దైవజనుడు ఎలాగుంటాడో తిమోతిని దైవజనుడు అని పిలిచి అతనితో ఈ దేవుని ఎదుట ప్రభు రాకడ వరకు ఒక దైవజనుడు చక్కటి స్థిర నిశ్చయిత కలిగి ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో ఇక్కడ రాయబడింది. ఈ మొత్తం ఈ 11వ వచనం నుండి 16 వచనాల వరకు ఉన్న వాటిల్లో మొత్తం చక్కటి 7 సంపూర్ణమైన లక్షణాలు ఉన్నాయి. ఇవి దైవజనుడు ఎప్పటికీ కలిగి ఉండాలని ముగింపు వచనాల్లో వ్యక్తిగతంగా తిమోతి దైవజనుడా అని పిలిచి మాట్లాడడాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ 17వ వచనం నుండి 19 వరకు సంఘములో ఉన్న ధనవంతులను గూర్చి రాయబడింది. సంఘములో ధనవంతులు ఉన్నప్పుడు వాళ్ళు ఎలాగ ఉండాలి అనేటువంటి విషయాలు రాయబడ్డాయి. ఇది 4వ అంశం. 5వది ముగింపు వచనాలు, 20, 21 వచనాలు ముగింపు వచనాలు మాట్లాడడాన్ని మనం చూడొచ్చు. నాకు తెలిసి నెక్స్ట్ క్లాసులో
రేపు శనివారం నెక్స్ట్ క్లాస్లో ఈ టెక్స్ట్ ముగించబడుతుంది. నిజంగా మనలందరినీ సజీవులుగా ఉంచి దేవుడు ఇంత చక్కటి తిమోతి పత్రిక 6 అధ్యాయాలు చక్కగా ధ్యానం చేసుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. నేను ఒక విషయాన్ని మీతో చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. ఇప్పుడు చూడండి, పౌలు పత్రికలో 6 అధ్యాయాలు రాశాడు కదా. ఈ విషయాలు ఇప్పటికే దగ్గర 43 గంటలు, అంటే ఇంచుమించుగా 43 సెక్షన్లు మనం దేవుని దగ్గర నేర్చుకుంటూ వచ్చాం. నేనేమన్నానంటే, అపోస్తుడైన పౌలు రాసినప్పుడు 6 అధ్యాయాలు పత్రికలో రాశాడు కదా. మనం నేర్చుకునేటప్పుడు 6 అధ్యాయాలు రాయబడిన వాటిని నేర్చుకున్నప్పుడు ఇప్పుడు ఈ 43 గంటల యొక్క ఉపదేశాన్ని మనం కూడా రాసుకొని ధ్యానం చేస్తే రేపు భవిష్యత్తు తరాల వాళ్ళకి ఖచ్చితంగా మనము ఆదిమ అపోస్తులు ఏ విషయాలైతే ప్రకటించారో అదే విషయాలు ఖచ్చితంగా మనం రాబోయే తరాల వాళ్ళకి ముందు మాదిరిగా సూచనగా ఇవి రాసుకొని చూపించవచ్చు. చాలా మందికి దేవుని వాక్యం విన్న తర్వాత ఈ రోజున అంత్య దినాల్లో ఈ రకరకాల మాధ్యమాల ద్వారా మరలా వినటానికి అవకాశం ఉంది. మీరు గుర్తుపట్టండి, పౌలు రాసిన ఈ మొదటి తిమోతి పత్రిక 6 అధ్యాయాలు ఎన్ని సంవత్సరాలుగా అనేక మంది దైవజనులు బోధించినా అది తరగటం లేదు. దేవుడు చక్కగా అనేక ప్రజలతో మాట్లాడుతూనే ఉన్నాడు. నేను చెప్పేది ఏంటంటే, మీరు కూడా ఈ ప్రకటనలన్నీ రాసుకున్నప్పుడు భవిష్యత్తు తరాల వాళ్ళకి ఈ నీతిని గురించినటువంటి ప్రకటన మీరు అందించగలిగిన వాళ్ళుగా ఉంటారు. ఇప్పుడు యవనస్తులకి తీరిక ఎవరికి లేదు నాకు తెలిసి. చదువులు, ఉద్యోగాలు, డబ్బులు సంపాదన, ఈ బతుకు తప్ప దైవ జ్ఞానంలో సంపూర్ణతకి ఎదుగుదామనే జ్ఞానం లేదు. తింటం, ఇక నేనేం మాట్లాడలేక మౌనంగా ఉంటున్నాను. ఈ లోక సంబంధమైన జ్ఞానంతోనే సరిపెట్టుకుంటున్నారు కానీ దైవ జ్ఞానానికి ఉన్న విలువను గుర్తించే వాళ్ళు ఎవరు లేరు. నేటికి ఒక దైవజనుడితో దేవుడు మాట్లాడిన విషయాలన్నీ కూడా ఈ తిమోతి పత్రిక ద్వారా మనందరం తరతరాలుగా వంశాల వారిగా ప్రజలు, దైవజనులు, సంఘాలు నేర్చుకుంటా ఉన్నాయి. మీరు గుర్తుపట్టండి, ఇవి ఎంత శ్రేష్టమైనయో చూడండి. ఒక తరం నుంచి ఒక తరానికి తీసుకువెళ్ళే సాధనాలుగా దేవుడు దైవజనులను, సంఘాలను ఉంచాడు. నేనేమంటానంటే, ఈ రోజున మనం ఒక దేవునికి సాధనంగా ఉండగలిగితే మనము మన పిల్లలం ధన్యులమని నేను దైవజనుడిగా చెప్పగలను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, గత లాస్ట్ సెక్షన్లో అబద్ధ బోధకులను గుర్తుపట్టడానికి 3వ వచనం నుంచి 5 వచనాల్లో అబద్ధ బోధకులను గుర్తుపట్టడానికి 10 లక్షణాలు మనం నేర్చుకున్నాం. తర్వాత 6వ వచనం నుంచి 10 వచనాలలో దైవభక్తి లాభసాధకం అనుకునేటువంటి ఈ భూమండలం మీద ఉన్న పరిస్థితులు, అయితే నువ్వు దేవుని కన్నా దాసుడుగా లేకపోతే ధనానికన్నా దాసుడుగా దేనికొక దానికి నువ్వు ప్రయాసపడాలి అని మీరు దేవుని కోరుకొని దేవుని వెంబడించమని మాట్లాడాడు. అంటే 6 నుంచి 10 వచనాల వరకు మీరేం కోరుకుంటున్నారని ఎస్పెషల్లీ దైవజనులను గురించి మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. అయితే దేవునైనా కోరుకోవాలి లేదా ధనాన్నైనా కోరుకోవాలి. అందుకనే ఈ విషయాలు చెప్పిన తర్వాత 11వ వచనంలోకి వచ్చేపాటికి చాలా చాలా విలువైనటువంటి విషయాలు తిమోతితో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నట్లుగా మనందరం చూడొచ్చు.
ఇక్కడ 11వ వచనాన్ని ప్రారంభించినప్పుడు ఈ వచనంలో మొట్టమొదటిగా దైవజనుడా అని పిలవడాన్ని మనం చూడొచ్చు. అంటే ఒక దైవజనుడు దేవుని మీద ఆధారపడి సంఘాన్ని ఎలా కట్టుకోవాలో, అలాగే ఎన్ని సంవత్సరాలు సేవ చేయడానికి దేవుడు తన కృపను అనుగ్రహిస్తే అన్ని సంవత్సరాలు ఒక దైవజనుడు దేవుణ్ణి మాత్రమే ప్రేమించి ఆయన్ని మాత్రమే కేంద్రంగా ఉంచుకొని ఆధారపడి సమస్తము దేవుడే చేయగలడని దేవుణ్ణి దిక్కుగా చేసుకొని బ్రతికి సేవ చేయాలని ఈ కంటెంట్లో ఉన్నటువంటి ఈ టెక్స్ట్లో ఉన్నటువంటి కంటెంట్ అంతా కూడా ఇంపార్టెంట్ వ్యూ అదే. ఒక దైవజనుడు దేవుణ్ణి సంపూర్తిగా ఎరిగి ఉండి మంచి సేవకుడిగా సేవ చెయ్యాలి అని దేవుని యొక్క సంకల్పం అంతా కూడా ఇక్కడ పౌలు తిమోతికి తెలియచేయడాన్ని మనం చూడొచ్చు. మళ్ళా చెప్తున్నాను, ఒక మంచి దైవజనుడు దేవుని సంపూర్తిగా ఎరిగి దేవుని మీదే ఆధారపడి దేవుని ప్రేమించి దేవుణ్ణి కేంద్రంగా చేసుకొని ఆయన జీవితం అంతా కూడా, ఆయనకిచ్చిన ఆయుష్కాలం అంతా కూడా ఒక దైవజనుడు అన్ని పరిస్థితుల్లో దేవుని వైపే చూడగలిగి దేవుని ఎరిగొన్నవాడై మంచి దైవజనుడిగా సేవ చెయ్యాలనే సంకల్పాన్ని మనం ఈ 11వ వచనం నుండి 16 వచనాల వరకు చూడొచ్చు. ఇది చాలా చాలా విలువైంది. ఒక మాటలో చెప్పాలంటే ఒక దైవజనుడు దేవుణ్ణి ఎంత సంపూర్ణంగా ఎరిగిన వాడై ఉండాలో ఈ వచనాలు చెప్తున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే ఒకవేళ దేవుణ్ణి సరిగా ఎరగకపోతే అతడు సేవకుడు కాదు, అతను అసలు దేవునికి యోగ్యమైన వాడు కానే కాదు అనే సంగతి ఖచ్చితంగా మనం గుర్తుపట్టవచ్చు. నిజంగా ఈ 1 తిమోతి పత్రిక అంతా కూడా సంఘము, దైవజనులు, అబద్ధ బోధకులు ఎలా ఉంటారో వీటి గురించిన సంగతులన్నీ కూడా స్పష్టంగా చెప్పబడ్డాయి. రేపు నెక్స్ట్ మనం తిమోతి పత్రిక నెక్స్ట్ వీక్లో ధ్యానం మొదలు పెడతాం. తీతు పత్రిక కూడా చాలా ఉన్నతమైన పత్రిక. అంటే అబద్ధ బోధకులను, సత్య సంబంధమైన బోధను మనం ఎలా గుర్తుపట్టి సంఘము ఎదగాలనే శ్రేష్టమైన సంగతులన్నీ కూడా తీతు పత్రికలో చెప్పబడ్డాయి. ఇవి మనం నేర్చుకోవడానికి, నిజంగా మనం వీటిని ధ్యానించడానికి దేవుడు ఆయన మన మీద, మన సంఘం మీద, మన ప్రాంత ప్రజల మీద కనికర పడ్డాడు కాబట్టే ఖచ్చితంగా మనందరం కూడా నేర్చుకోగలుగుతున్నాం. లేకపోతే నాకు తెలిసినంత వరకు దేవుని ప్రేమే నేనైతే నమ్మగలుగుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి 11, 12 వచనాల్లో చాలా విషయాలు ఉంటాయి. 13 నుంచి 16 వరకు ఇదంతా గ్రీకులో ఒకే వచనం అండి. మనకిక్కడ 4 వచనాలుగా డివైడ్ చేయడం జరిగింది, కానీ 13 వచనం నుండి 16 వచనం వరకు గ్రీకులో ఒకే ఒక్క వచనంలో రాయబడి ఉంది ఈ విషయాలన్నీ. అయితే మన తెలుగులో ట్రాన్స్లేట్ చేసినప్పుడు దాన్ని కొంచెం వచనాలుగా డివైడ్ చేయడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ 11వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చదువునానా? దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి. ఇప్పుడు చూడండి, యాక్చువల్గా ఇక్కడ దైవజనుడా అని మనం స్టార్టింగ్ పదాన్ని చూసాం. ఇంగ్లీష్లో అయితే బట్ అని ప్రారంభించబడి ఉంటుంది. అంటే కానీ
అంటే పైన చెప్పినటువంటి విషయాలు వాటన్నిటిని బట్టి చెప్తూ నీవు గాని అనే మాటతో ప్రారంభిస్తే చాలా బాగుంటది. నీవు గాని దైవజనుడా అని అంటే చాలా బాగుంటది. ఆ నడక కంటిన్యూ అవుతూ ఉంటది. అది మనం పెన్సిల్తోనైనా రాసుకొని ఆ పదం కంటిన్యూ అయితే చాలా బాగుంటది. కానీ నీవైతే దైవజనుడా వీటిని విసర్జించి అనే మాటకు అర్థం ఏంటి? వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. నిజంగా ఈ వచనాలు చాలా చాలా విలువైనవి. మొదటి 3 వచనాలు చూడండి. నీతి, భక్తి, విశ్వాసం. ఇది ఈ 3 లక్షణాలు దేవునితో సంబంధాన్ని కలిగి ఉండేవి. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నీతి, భక్తి, విశ్వాసం ఈ 3 దేవునితో మనం కలిగి ఉండవలసినటువంటి రిలేషన్స్, జీవితం. నెక్స్ట్ చూడండి, 4వది ప్రేమ, ఓర్పు, సాత్వికం. ఇవి మనం మనుషులందరితోనూ సహవాసాన్ని కలిగి ఉండే లక్షణాలు. అంటే ఈ 11 వచనం మొత్తం మనం గనక చూస్తే 2 భాగాలు. 3 దేవునితో కలిసి ఉండేది, మరొక 3 మనుషులందరితో కలిసి ఉండే లక్షణాలు. ఇప్పుడు చూడండి, మనుషులందరితో మనం ఏం కలిగి ఉండాలి? ప్రేమను కలిగి ఉండాలి. 2వది ఓర్పును కలిగి ఉండాలి. 3వది సాత్వికమును కలిగి ఉండాలి. ఇవి మనుషులందరితో కలిగి ఉండాలి. పైన నీతి, భక్తి, విశ్వాసమేమో దేవునితో కలిగి ఈ 2 భాగాలు. అంటే ఇప్పుడు పౌలు ఆయన హృదయంలో నుంచి ఆత్మ నడిపిస్తున్నటువంటి ఒక నడకను మనం చూడొచ్చు. అంటే ఒక పక్క దేవునితోనూ మానవులతోనూ ఒక దైవజనుడు సంపూర్ణమైన సేవ చెయ్యాలి. ఇది దేవుని సంకల్పం. అంటే ఒక పక్క దేవునితోనూ సంబంధాలు కలిగి ఉండాలి, మరొక పక్క మనుషులందరితోనూ సంబంధాలు కలిగి ఉండాలి. ఇవి మామూలు వ్యక్తి వలన కలిగేది కాదు. అందుకనే ఈ వచనం ప్రారంభించేటప్పుడు దైవజనుడా నీవైతే అని మాట్లాడుతూ వచ్చాడు. గమనించారా? దైవజనుడా అనే పదం ఇది అందరికీ సంబంధించినటువంటి పదం కాదు. అంటే అందరికీ వాడేటువంటి పదం కాదు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులకు వాడేటువంటి పదం అనేటువంటి సంగతిని మనందరం కూడా చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపట్టాలి. గమనించారా? ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, తిమోతి దేవుని దృష్టి ఎదుట ఒక మంచి దైవజనుడిగా పిలువబడ్డాడు. ఏమండి, ఈ పిలుపు అపోస్తలుడైన పౌలు పిలుస్తున్నాడు. దైవజనుడు అయిన తిమోతి అని పిలుస్తున్నాడు. మీరు గమనించారా? బైబిల్లో మనందరం కూడా గమనిస్తే దైవజనుడు అనే పదం చాలా కొద్ది మందికి, అందరికీ ఇవ్వలేదండి ఆ పదం. మనం చూస్తే ఎస్పెషల్లీ మోషేకి ఇచ్చాడు, ఏలియాకి ఇచ్చాడు, ఎలీషాకి ఇచ్చాడు, దావీదుకి ఇచ్చాడు. గమనించారా? ఇట్లా పరిశుద్ధులకి కొంతమందికి మాత్రమే ఇచ్చాడండి ఈ పదాన్ని. మరలా ఇదే తిమోతి పత్రికలో 2వ తిమోతి 3:16 కూడా దైవజనుడా నీవైతే అన్ని ఆ మాట చదువునానా? దైవజనుడు సన్నద్ధుడై. ఇప్పుడు చూడండి, అక్కడ ఒకటి వాడాడు. మరొక చోట కొత్త నిబంధనలో 2వ తిమోతి 3:16 వాడాడు. ఏమన్నాడు? దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి సన్నద్ధుడై. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు
పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లుగా దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును. ఇప్పుడు చూడండి, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనం ఇది. ఇప్పుడు దేవుని ఆత్మ ఇప్పుడు తిమోతిని ఏమంటుంది? దైవజనుడా అని పిలుస్తుంది. అంటే దేవుని దృష్టికి దైవజనుడు అయ్యాడండి. ఇప్పుడు సంఘము దృష్టిలో కూడా ఇప్పుడు తిమోతిని ఏమని పిలవాలంటే దైవజనుడా. గమనించారా? మొదట ఒక దైవజనుడు దేవుని దృష్టికి యోగ్యతను పొందిన వాడై పిలువబడాలి. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు దేవుడి కనుక ఒక దైవజనుడిని పిలిస్తే మోజస్ చౌదరి అని పిలుస్తాడా? కులం పేరెత్తి పిలుస్తాడా? మోజస్ చౌదరి ఇలా రా అంటాడా? విజయప్రసాద్ రెడ్డి అని ఇట్రా అంటాడమ్మా? ఇవాళ పెద్ద పెద్ద కార్పొరేట్ సేవకులు అయిపోతున్నారు. కారణం ఏంటంటే ఏమి లేదండి, దేవుడు కోరుకున్న జీవితం, దేవుని పిలుపు దైవజనులకి వాళ్ళ అక్కర్లా. మొదట ఒక దైవజనుడు ఎప్పుడు కూడా సంఘము ఎదుట పిలిపించబడాలంటే అతడు మొట్టమొదట దేవుని ఎదుట పిలుపు పొందిన వాడై పిలువబడిన వాడై ఉండాలి. ఇది ఊరికే వచ్చేది కాదండి. తిమోతిని అపోస్తలుడైన పౌలు ఊరికే చెప్పట్లా. ప్రతి లేఖనము దైవావేశము వలన, అంటే దేవుని ఆత్మ వలన పొందినటువంటి పేరు ఇది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒక దైవజనుడు అనే మాటకు ఉన్నటువంటి విలువ ఏంటంటే అతడు దేవుని పక్షంగా నిలబడి తన జీవితం మొత్తం దేవుని కొరకు, లేకపోతే దేవుని సంకల్పం అంతా తన జీవితంలో నెరవేర్చబడ్డానికి అప్పగించుకున్నవాడై, గమనించారా? దేవుని పని నిమిత్తము మాత్రమే బాధ్యత కలిగి ఉండి దేవుని సంకల్పంలో ఉన్న చిత్తం మొత్తం నెరవేర్చబడేవాడే దైవజనుడుగా పిలువబడతాడు. మరి ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలియదు. ఇప్పుడు చూడండి, ఒక దైవజనుడు అనే పదం దేవుని తరపున నిలబడేవాడు, దేవుని పక్షముగా నిలబడే వ్యక్తి, దేవుని సంకల్పం అంతా కూడా ప్రజలకు తెలియచేసేవాడు, దేవుడు కోరుకున్న ఆయన చిత్తమును సంపూర్ణంగా నెరవేర్చేవాడు దైవజనుడు అంటే. అందరినీ పిలిచేటువంటి పిలుపు కాదండి. దేవుని సంకల్పం అంతా తన జీవితంలో నెరవేర్చడానికి అప్పగించుకొని బ్రతికేవాడు దైవజనుడు అంటే. గమనించారా? దేవుడు చెప్పని విషయాలు చేసేవాడు కాదు దైవజనుడు అంటే. దేవుడు చెప్పని సంగతులు సంఘానికి బోధించేవాడు కాదు దైవజనుడు అంటే. వాడే అబద్ధికుడు. అందుకనే దేవుడు చెప్పాడు, అబద్ధ బోధకులను ఎలా గుర్తుపట్టాలో 10 లక్షణాలు ముగింపు వచనాల్లో చెప్పేశాడు పౌలు. వాళ్ళని ఎలా గుర్తుపట్టగలుగుతాం? వాడు కూడా వాడేది ఇదే బైబిలు, ఇదే వచనాలు, ఇదే ప్రేమ అంటాడు, ఇదే వచనాలు వాడతాడు. వాడు కూడా సేమ్ మనం ఏ విషయాలు వాడతామో వాడు కూడా అదే విషయాలు వాడతాడు. ఇప్పుడు మీరు చూడండి, BOI పిటి సుందరరావు బ్యాచ్ చూసారా? యేసు ప్రభు ఒక బెచ్చవాడి వలె అడుక్కున్నాడనే మాట మాట్లాడుతూ, ఇప్పుడు నేను ఒకసారి అన్నాను, నన్ను క్షమించగలడు యేసు ప్రభు, ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు అందరూ 100 సార్లు అంటున్నారు అని నిందేస్తున్నాడు. చూడండి, వాళ్ళు తెలివితేటలు చూసారా? ఈ రోజున రక్షించబడబోయే అనేక మంది అన్యజనులకి యేసుక్రీస్తు దేవుడు కాదు, ఆయన సృష్టించబడిన ఒక కుమారుడు అన్నట్టుగా ప్రపంచానికి పరిచయం చేశాడు.
ఒక దుర్బోధకుడు చూడండి, ఒక చిన్న పదం ఎలా ఉపయోగించి పక్క తప్పుకున్నాడు చూడండి. ఇది తప్పు కదా అని దైవజనులు చెప్తుంటే వాళ్ళందరి మీద నేను ఒక్కసారి అన్నాను, మీరైతే 100 సార్లు అంటున్నాడు. చూసారా ఎంత తెలివిగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు అంత్య దినాల్లో ఈ దుర్బోధకులంతా కూడా చమత్కారంగా తీయటి మాటలు బోధిస్తూ ఉంటారు. తీపి మాటలు అంటే అర్థం ఏంటి? ఒక మనిషికి ఇష్టాన్ని పుట్టించే పదాలు ఉపయోగిస్తాడు. అంటే సత్యవాక్యాన్ని పక్కన పెట్టేసి ఒక మనిషికి ఇష్టాన్ని పుట్టించే శబ్దాలను, తీయగా ఉంటాయి ఆ మాటలన్నీ, నీ మనసుకు నచ్చిపోతాయి. అంటే నీ మనసుకు దేవుడు కోరుకున్న లక్షణాలు ఉన్నాయా లేదా అనే సంగతులు పక్కన పెట్టి బైబిల్ పట్టుకున్న ప్రతి వాడు సేవకుడే అని, దేవుడు కోరుకున్న లక్షణాలు అతని జీవితంలో ఉన్నాయా లేదని చూసేవాడు ఎవ్వడూ లేడండి. ఇప్పుడు కమింగ్ డేస్ లో మనం ఏం చూడబోతున్నాం తెలిసిన? చాలా పెద్ద పెద్ద రెవరెండ్లు, పెద్ద పెద్ద బిషప్లు, డాక్టర్లు, పెద్ద దైవజనులు అన్నవాళ్ళు మొత్తం ఇప్పుడు ఏ దుర్బోధ వైపు కన్వర్ట్ అయిపోతారో తెలిసిన? చాలా ఈజీగా పదాల గారడి, మాటల గారడి జరుగుతుందండి. అంటే చూడండి, ఏదేను తోటలో ఆదాముతో మాట్లాడిన స్వరం ఇప్పుడు బట్టబయలు చేయబడే కాలం వచ్చేసింది. వాడు ఏం మాట్లాడి ఏ సంఘాలు ఏ మాట మీద కట్టబడి సంఘాలుగా పిలువబడుతున్నాయో అవన్నీ కూడా అపవాది మాట్లాడిన మాట మీద కట్టబడి సేవ చేస్తున్నట్లుగా పచ్చిగా దేవునాత్మ బట్టబయలు చేసేటువంటి కాలం వచ్చేసింది. ఇప్పుడు రేపొద్దున ఈ పిడి సుందర్రావు బైబిల్ BOI వాళ్ళ ఆ తరపున దగ్గర 90% సేవకులు అటువైపు కన్వర్ట్ అయిపోతారు. చూడండి ఇప్పుడు రేపు భవిష్యత్తులో జరగబోయే విషయాలు. ఎక్కడో 10% మాత్రం త్రిత్వమయ్యున్న సంపూర్ణమైన దేవుణ్ణి మాత్రం కలిగి ఉంటారు. 90% కన్వర్ట్ అయిపోతారు. చూడండి రేపొద్దున మన సంఘంలో ఉన్న వాళ్ళు కూడా కన్వర్ట్ అయిపోయినా కూడా ఆశ్చర్యపడక్కర్లా. అంటే ఎందుకు ఇంత కఠినమైన మాట చెప్పడం జరుగుతుంది అనంటే, ఒక దైవజనుడు జీవితంలో ఏ లక్షణాలు కలిగి ఉండాలో, ఎవరిని దైవజనుడు అని దేవుడు పిలిచాడో, పరిశుద్ధాత్మను పిలిచాడో సంఘానికి తెలియదు. సంఘం బైబిల్ చదవదు, సంఘం దేవుని వాక్యాన్ని ధ్యానం చేయదు. దేవుని సంకల్పంలో ఒక దైవజనుని దేవుడు ఎవరిని దైవజనుడు అని పిలిచాడో సంఘానికి తెలీదు. అందుకనే ఈ రోజున సకల ప్రజలందరినీ కూడా మోసగించే అబద్ధ బోధకులు లోకంలో నుండి బయలుదేరి అనేకులను మోసం చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. ఈ రోజున ప్రపంచానికి ఏం కావాలో తెలుసా? ఒక దైవజనుడు అనంటే అతను ప్రార్థన చేస్తే నీకు నీ పిల్లలకి లాభం కలగాలి, నీ వ్యాపారాల్లో అభివృద్ధి కలగాలి, నీకు ఉద్యోగాలు రావాలి, నీకు మేలు జరగాలి, నువ్వు డబ్బు సంపన్నత కలిగి వర్ధిల్లాలి. ఇలాంటివి ఏ సంఘంలో అయితే దైవజనుడు ఇస్తాడో, ఏ దైవజనుడు ప్రార్థన చేస్తే రోగాలు పోతే అక్కడికి వెళ్తారు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు దేవుడు కోరుకున్న జీవితం కలిగి ఉండి ఒక దైవజనుడు సేవ చేస్తున్నాడా లేదా అనే సంగతి సంఘాలకు తెలియదు, ఎరగరు, వాళ్ళు బైబిల్ చదవరు. సంఘము ఈ రోజున దేవుని కొరకు సిద్ధపడే సంఘం ఎంతటి దారుణంగా మోసపోయే సంఘాలుగా కట్టబడుతున్నాయి అంటే, ఈ రోజున ఎవడు ఏది చెబితే అది నమ్మి మోసగించబడే సంఘాలుగా కట్టబడతనే తప్ప, ఆనాడు ఆదిమ అపోస్తులు బోధిస్తున్నప్పుడు బెరయా సంఘస్థులు లేఖనాలు అలాగున్నాయో లేదో చూసి పరీక్షించి నమ్మి వెంబడించే వాళ్ళు లేరు.
దైవజనుడు వెనక పనిచేసే ఆత్మ ఏదో పరీక్షించే వాళ్ళు లేరు. ధర్మశాస్త్ర సంబంధమైన బోధకులుగా ఉండకోరి వాళ్ళకి ఏమి ఎరగకపోయినా కూడా, లేఖనాలు ఏమీ తెలియకపోయినా వాళ్ళు దైవజనులుగా పిలువబడుతూ దేవుని సంగతులు గ్రహించుకోకపోయినా, అర్థం చేసుకోకపోయినా అప్పటికప్పుడే సేవకులను చేసేసి అనేక మంది దుర్బోధకులను కని పెంచుతున్నారండి. అదేమనంటే దేవుని వాక్యం దేవుడే తెలియపరుస్తాడంటున్నారు. అసలు బైబిల్ అంతా చదివారా లేదా, అర్థమవుతుందా లేదా, గ్రహించుకోకపోతే దేవుని ఆత్మ ఏ ఉద్దేశంతో నీతో మాట్లాడుతుందో గ్రహించుకోకపోతే విత్తబడిన వాక్యం అంతా కూడా, దేవుని రాజ్యం కొరకు నిన్ను సిద్ధపరిచే వాక్యం అంతా కూడా అపవాది దోచుకొని ఏ రోజుకు ఆ రోజు వెళ్ళిపోతాడు అని స్పష్టంగా చెబుతుంది లేఖనం. ఈ రోజు నువ్వు వాక్యం చదివేవా, అది నీకు గ్రహింపు అవ్వకపోయినా నీ మనసుకు 3 పూట్ల అన్నం తిని నువ్వు క్షేమంగా ఉండటమే దేవుడు నిన్ను దీవించాడని అనుకుంటున్నావు. కానీ నువ్వు విన్న వాక్యం అపవాది వచ్చి మత్తయి సువార్త 13:19 చదివితే నీకు గ్రహింపు కాకుండా నువ్వు విన్న వాక్యం అంతా కూడా అపవాది వచ్చి ఎత్తుకెళ్ళిపోతాడు, దోచుకెళ్ళిపోతాడు. నీలో వాక్యం కోరుకున్న జీవితం నీలో కనపడకుండా సాతాను నిన్ను దోచుకెళ్ళిపోతున్నాడు. అపవాదికి తెలుసు దేవుడు మాట్లాడుతున్న మాటకి ఎంత విలువ ఉందో. ఈ రోజున సంఘానికి తెలియదండి. అంటే సంఘము కానీ దైవజనుడు కానీ దేవుడు మాట్లాడిన మాటకి ఎంత విలువిస్తున్నారో చూడండి. ఈ రోజున ఉపదేశం మీద కట్టట్ల సంఘాన్ని, పాటల మీద, కళల మీద, దర్శనాల మీద, ఇక డబ్బుల మీద, సంపద మీద, ఏంటో పండగల మీద రకరకాల పద్ధతుల్లో సంఘాన్ని కడుతున్నారు తప్ప ఉపదేశాన్ని గ్రహించుకొని అది ఏ ఉద్దేశంతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడని గమనించుకొని నేర్చుకొని ఆ ఉపదేశాన్ని గట్టిగా పట్టుకొని నడిపించబడే వాళ్ళు లేరండి ఈ రోజుల్లో. బిడ్డలారా, ఈరోజు మనం గనక గమనించకపోతే ఖచ్చితంగా మోసగించబడతాం. అంత్య దినాల్లో మోసపోకుండా ఉండడానికి దేవుడు తిమోతి పత్రిక ద్వారా ఇప్పుడు ఈ 11వ వచనంలో ఎంత శ్రేష్టమైనటువంటి విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడో చూడండి. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక్కడ మొట్టమొదటి అనుభవం ఏంటంటే, మొత్తం 7 చక్కటి లక్షణాలను దైవజనుడు కలిగి ఉండాలి. ఏ దైవజనుడు కలిగి ఉండాలి? దేవుని మీదే ఆధారపడి, దేవుణ్ణి ప్రేమించి, ఆయన ఆజ్ఞలు కట్టడలు నడుచుకుంటూ, అన్ని పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడి ఆయన్ని దిక్కుగా చేసుకొని, దేవుని సంకల్పం అంతా నా జీవితంలో దేవుడు నెరవేరుస్తున్నాడని నమ్మి అప్పగించుకున్న వాడి యొక్క జీవితంలో ఉండవలసిన 7 చక్కటి సంపూర్ణమైన లక్షణాలు ఇందులో చెప్పబడ్డాయి. అందులో మొట్టమొదటిది, కానీ నీవైతే దైవజనుడా వీటిని విసర్జించి. వేటిని విసర్జించాలి? వీటిని అనే మాటకు అర్థం ఏంటి అనంటే, పైన ఏ విషయాలు అయితే చెప్పాడు, అంటే పైన 6వ వచనం నుంచి 10వ వచనం వరకు ఏమని చెప్పాడు? అయితే నువ్వు దేవునికైనా దాసుడుగా లేదా ధనానికైనా దాసుడుగా, నువ్వు ఏం కావాలో కోరుకోమని చెప్పాడు. ధనము సమస్త కీడులకు మూలము. ధనవంతులవుటకు ఆపేక్షించమాకండి, అది ఉరిలోను అవివేకయుక్తములో హానికరములైన అనేక దురాశలలో పడుదురు, ఇటు మనుషులకు నష్టమును నాశనమును కలగచేయును. గమనించారా? ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా విధములైన బాధలతో
తమ్మును తామే పొడుచుకొని చచ్చిరి, పొడుచుకుంటున్నారు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ఒక ధనాన్ని గనుక వాంఛిస్తే దైవజనుడు, ఇష్టపడితే దైవజనుడు, ధనవంతుడు అవ్వాలనే ఆలోచన ఉంటే దైవజనుడికి దేవుడు ఏమని చెప్తున్నాడు తెలిసిన, అతడు విశ్వాసము నుండి తొలగిపోయి తమ్మును తామే బాధలకి, నేనేమంటానంటే అంత డబ్బు ఉన్నప్పటికీ బాధలు ఏముంటాయండి చెప్పండి? డబ్బుంటే చాలు అనుకుంటే డబ్బున్నవాడికి బాధలేంటి? బాధలేంటో తెలిసిన, అతను దేవుని విడిచిపెట్టినప్పుడు, అతని పాపం అతన్ని పట్టుకున్నప్పుడు ఎంత క్షోభ అనుభవించి చచ్చిపోతాడంటే, అతడు విశ్వాసం నుండి తొలగిపోయి చనిపోతాడు. అంటే ధనాపేక్ష అనేది ఎంత కీడులకు మూలం అంటే, ఇప్పుడు ఇందులో 7 లక్షణాల్లో ఒకటి శ్రేష్టమైనది ఏంటంటే, నువ్వు విడిచిపెట్టేసేయాలి. దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి దిక్కుగా చేసుకొని బ్రతికే దైవజనుడు మొట్టమొదటి ఏం చేయాలంటే, ధనాన్ని నువ్వు విడిచిపెట్టేసేయాలి. అంటే తన జీవితాంతం అన్నిటిలో దేవుని మీద ప్రాముఖ్యత కలిగిన వాడే జీవించాలి తప్ప, తనైనా తన సంఘమైనా తన కుటుంబం అయినా సరే దేవుణ్ణి దిక్కుగా చేసుకొని బ్రతకాలి తప్ప, ఇక నువ్వు ధనం మీద మనసు పెట్టి దాన్ని వెంబడించావు అనంటే పైన వచనాలు ఏమని చెప్తుంది? నాశనము. చూసారా? నష్టము, నష్టము, నాశనం అనే పదం నరకానికి సంబంధించి ఎక్కువ టైం ఆ పదాలని వాడడం జరిగింది. మీరు గుర్తుపడుతున్నారా? అతడు అవిశ్వాస అయిపోతాడు, విశ్వాసి కాడు. అంటే అతను ధనాన్ని వెంబడించి గనక నడిస్తే అతడు కంప్లీట్ గా అవిశ్వాస అయిపోతాడు. అంటే తన జీవితంలో ఏముండదంటే విశ్వాసం ఉండదు, విశ్వాసాన్ని కోల్పోతాడు. ఈ లోకాన్ని మొత్తాన్ని కూడా జయించగలిగిన దేవుడు మనకిచ్చింది విశ్వాసం అయితే ఆ విశ్వాసాన్ని కోల్పోతాడు. అంటే ఈ లోకంతో రాజీ పడిపోతాడు. ఏంటిది? ఒకటి ధనం, 2 పేరు ప్రఖ్యాతులు, 3వది స్త్రీ. ఈ 3 చిక్కుబడిపోతాడు. గుర్తుపడుతున్నారండి? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. నేను ఒక దైవజనుడిగా మీకు చెప్తున్నాను, చాలా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇవి చిన్న విషయాలు కాదండి. గమనిస్తున్నారా? ఇది విడిచిపెట్టాలి దైవజనుడు. ఇవి ఖచ్చితంగా తన జీవితాంతం ఒకరోజు కాదండి విడిచిపెట్టేది. ఒకరోజు కాదు, తన జీవితం మొత్తంలో తను చేయవలసిన పని ఏంటో తెలిసిన, తన జీవితాంతం దేవునికి విరోధమైన వాటన్నిటిని విడిచిపెట్టి బ్రతకాలి. ఇప్పుడు చెప్పండి, ఏ వ్యక్తి అయితే దేవుని ప్రేమించి సేవ చేస్తున్నాడో ఆ వ్యక్తి ప్రతి దినము దేవుని చిత్తానికి విరోధమైన ప్రతి వాటిని, ప్రాముఖ్యంగా డబ్బుని, 2వది పేరు ప్రఖ్యాతుల్ని, 3వది స్త్రీని, లోకాన్ని, శరీరాశల్ని కంప్లీట్ గా విడిచిపెట్టేసేయాలి. ఈ రోజున ఏ దైవజనుడు చూడండి, ఫోటోలు వీడియోలు లేకుండా చూడండి. ఇప్పుడు ఒక ఫోటో తీస్తున్నాం అనుకోండి, ఫేస్ ఫీలింగ్ అంతా మారిపోద్దా లేదా? ఇప్పుడు రాయపు గారు మిమ్మల్ని ఒక ఫోటో తీస్తున్నాను అనుకోండి, ఏం చేస్తారు? వెంటనే తల మీద ఎంటుకలు ఉంటే కొంచెం ఒకసారి ఇట్లా అంటారా లేదా? నెక్స్ట్ ఏం చేస్తారు? కొంచెం షర్టు కదిలించుకుంటారా లేదా? కొంచెం ఫిట్ గా నిలబడతారా లేదా? అందంగా ఉన్నాను లేదా? ఒక్క నిమిషం ఆగయ్యా, ఎట్నుంచుంటే బాగుంటుందా, కొంచెం ఇటు కళ్ళు పైకి ఎత్తే బాగుంటుందా అంటారా లేదా? చూడండి, ఒక వీడియో తీసేటప్పుడు వర్షిప్ జరుగుతుంది అనుకోండి, ఒక వీడియో తీస్తున్నాను అనుకోండి, ఎట్టుంటారు చెప్పండి? వీడియో కోసం ఎగిరేవాళ్ళు ఎంతమంది ఉంటారు? వీడియో కోసం చప్పట్లు కొట్టేవాళ్ళు ఎంతమంది ఉంటారు? నానా, షైనమ్మ,
మా షైనమ్మకి ఎక్స్పీరియన్స్ ఉంది. సంఘాల్లో ఏం జరుగుతున్నాయి నువ్వు కాస్త చూసుంటావుగా. సన్నాయిలో మొత్తం ఇక ఇదే ఊపుడు. ఆడి బతుకు మారిందా లేదా ఇంపార్టెంట్ కాదు. పాట రాసేవాడికి పాడేవాడికి బతుకు మారిందా లేదా ఇంపార్టెంట్ కాదు. అంతేనా షైన్ తల్లి? వీడియో గినక పెట్టారంటే ఇక ముసుకేస్తే యేసు రక్తమే జయం. ఫోటోలు తీయటం మొదలు పెట్టారంటే అసలు లేని కన్నీళ్లు కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు చూడండి, దైవజనుడి దగ్గరికి వెళ్ళి లైన్లో నుంచుంటే ఎదరోళ్ళందరూ 2-3 పడిపోతున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా నువ్వు కూడా అదే వెనక ఫాలో వెళ్ళావు అనుకోండి, ఆడు చెయ్యగానే నువ్వు కూడా ఆటోమేటిక్ పడిపోతావు. అంతేనా రాయపు గారా? బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది అనుకుంటా. చూసావు కదా, అది లెక్క. గమనించారా? ఇప్పుడు చూడండి, మనుషులు కంటికి కనపడుట కొరకు కాక దైవజనుడు దేవునికి కనపరుచుకోవాలి. అందుకని 11వ వచనంలో స్టార్టింగ్ లో కానీ నీవైతే దైవజనుడా అని స్టార్ట్ చేశాడు. చూసారా? ఏది కానీ పైన ఉన్న వాటిని నువ్వు విసర్జించాలి, విడిచిపెట్టేసేయాలి. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వేటిని వెంటాడాలి? పైనున్న వాటిని విడిచిపెట్టాలి. ఇప్పుడు వేటిని వెంటాడాలి? 11వ వచనం మళ్ళీ ఒకసారి చదువునానా. కానీ నీవైతే దైవజనుడా నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సంపాదించుకొనుటకు ప్రయాసపడు. ఇప్పుడు చూడండి, వెంటాడి సాత్వికము సంపాదించుకోవడానికి కష్టపడాలంట. ఇక్కడ పుట్టినట్లు ఏమనుంది? వెంటాడుము. పైన నీవైతే వీటిని విసర్జించి అని తెలుగులో రాశారు కదా, కింద పుట్టినట్లు ఏమని రాశారు చూడండి, విడిచి పారిపోమ్ము. అంటే విడిచి పారిపోవటం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు విడిచిపెట్టి పారిపోమ్మంటే అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, మనం సముద్ర పొడ్డున బీచ్లో నుంచున్నామండి సరదాగా. ఏంటంటే వర్షాకాలం కదా, చెప్తున్నాను ఉదాహరణకి. మబ్బులు పట్టిని బాగా తుఫాన్ అని చెప్పినప్పుడు మనం కూడా అక్కడ బీచ్కి వెళ్ళాం. సడన్ గా తుఫాన్గా మారింది, వర్షం స్టార్ట్ అయింది. ఇప్పుడు అలలు వచ్చి పెద్ద అల లేచి వస్తుంది అనుకోండి, వెంటనే ఏం చేస్తారు? నుంచుంటారా, పారిపోతారా? అబ్బాయి ఇసాక్ అంటే ఎక్కడికి పారిపోవాలని? సురక్షితమే. ఎందుకని? ఆ అలొచ్చి నిన్ను మింగేసి ఎక్కడికి తీసుకెళ్ళిపోద్ది? సముద్రం లోపలికి తీసుకెళ్ళిపోద్ది. అవునా? అందుకని నువ్వేం చేస్తావు? ఆ అలొచ్చి మింగి నిన్ను సముద్రం లోపలికి తీసుకెళ్ళి ముంచేస్తుంది కాబట్టి ఏం చేస్తావు? ఆ వల మింగకుండా తప్పించుకొని పారిపోతావు. ఇప్పుడు పుట్టినోట్లు ఏమని రాశాడు? నువ్వు విడిచిపెట్టి పారిపో. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ లోకానికి సంబంధించిన శరీరాశ, నేత్రాశ, జీవపడము ఇవన్నీ కూడా విడిచిపెట్టి పారిపోవాలి ఒక దైవజనుడు. ఎప్పుడు? ఎంతకాలం? జీవితాంతం. తను సేవ చేస్తున్న దినాలన్నిటిలో. ఇప్పుడు చెప్పండి, విడిచిపెట్టి పారిపోవటం అంటే నిన్ను ముంచివేయకుండా, నిన్ను నాశనం చేయకుండా, నిన్ను పాతాళానికి ఈడ్చుకెళ్లకుండా నువ్వేం చేయాలో తెలిసిన? ధనాశ నీలో ఉండకూడదు. దేవుణ్ణి దిక్కుగా చేసుకొని బ్రతకాలి తప్ప ఇక దేని మీద, పేరు ప్రఖ్యాతుల మీద, ఘనత మీద, గొప్పల మీద, ఫోటోలు వీడియోల మీద, నీ ఎచ్చులు, నీ సోకుల మీద, నీ అందం. చూడండి, మందిరాలు మొత్తం డెకరేషన్లే. డెకరేషన్ ఒక మనిషిని చూడండి ఎంత ఆకర్షిస్తుందో. డెకరేషన్లు లేకపోతే మందిరం అసలు కానే కాదు. ఈ బాధలేంటో నాకు అర్థం కావట్లే. వీళ్ళకి వాక్యం అర్థం కాకపోయినా డెకరేషన్లు, టేకు తలుపులు, పెద్ద గ్రానైట్ రాళ్ళు ఉంటే అది మందిరం. వీడి బ్యాక్గ్రౌండ్ లో అప్పులు వడ్డీలు తెచ్చి కడతా ఉంటాడు, దాన్ని మందిరం అంటారంట. మరి ఎక్కడ నేర్చుకొని వచ్చి సేవ చేస్తున్నారో ఏ సైకి తెలియాలి.
ఈ ప్రపంచంలో ఏం సేవలు జరుగుతున్నాయో దేవునికే తెలియాల. మరీ మన ప్రాంతాల్లో, విజయవాడ మన ప్రాంతాల్లో భయంకరమైన సేవలండి. 99.9% దుర్బోధకులు విపరీతంగా పెరిగిపోయారు. చూడండి, దేవుని వాక్యం ఏం చెబుతుంది చూడండి. దైవజనుడా అని పిలిచి విడిచిపెట్టవలసిన విడిచిపెట్టేసి, ఇప్పుడు దేని కొరకు కష్టపడాలి, వేటి కొరకు కష్టపడాలి? దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పుడు దేని కొరకు కష్టపడాలంట? నీతి అండి. నీతిని దేవుడు యేసుక్రీస్తు ద్వారా దానముగా మనకిచ్చాడండి, ఉచితంగా. గమనించారా? నీతి అంటే ఏంటి? దేవుడు చెప్పింది కాకుండా మరేది చేయకూడదు, అదే దాన్నే నీతి అంటారు. దేవుడు నీ నుంచి ఏం కోరుకున్నాడు, ఏ జీవితం కోరుకున్నాడు, అది కాకుండా నువ్వేది కోరుకున్నా కూడా అది నీతి అవదు. దేవుని నీతికి విరోధమైనది ఏ తప్పు చేయకూడదు. ఏ తప్పు చేయని జీవితమే నీతి అనే మాటకు అర్థం. ఏ పాపం చేయని జీవితమే నీతి. ఇది దేవుడు మనకి దానంగా ఇచ్చాడు. ఎన్నోసార్లు చెప్పానండి గత కాలంలో ఈ పత్రికల్లోనే నీతిని గురించి, భక్తిని గురించి, విశ్వాసాన్ని చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాం. పేతురు పత్రికలో, 2 తిమోతి పత్రికలో, ఆల్రెడీ 2 తిమోతి పత్రిక అయిపోయింది మనకి. ఎన్నో విషయాలు యూట్యూబ్లో ఉన్నాయి, చూడండి, నేర్చుకోండి. అవన్నీ కొన్ని గంటలు దేవుడు మనతో మాట్లాడుకుంటూ వచ్చాడు. ఎవరికి ఉందండి అంత సమయం? భక్తి అంటే ఏంటి? నీతి. ఇంకా నేను ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేను, అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క సెక్షన్ అవుతుంది. గత కాలంలో చెప్పిన విషయాలన్నీ ఉన్నాయి, మీరు వినండి. ఇప్పుడు చూడండి, విసర్జించి వేటి కొరకు ప్రయాసపడాలా? ఒక దైవజనుడు దేవుని విషయాల్లో, ఆయన నీతి విషయంలో, ఆయన యందు భయభక్తుల విషయంలో, ఆయన యందు విశ్వాస విషయాల్లో తనకు వీలైనంత వరకు సంపూర్ణమైన ఎఫర్ట్ అంతా పెట్టి, తన బలము, తన జ్ఞానం, తనమంతా ఉపయోగించి వాటి కొరకు ప్రయాసపడి నేర్చుకోవాలట. ఒకళ్ళు నీ దగ్గర లేవు, వాటి కోసం ప్రయాసపడి నేర్చుకోమంటున్నాడు దేవుడు. వాటిని సంపాదించుకో అంటున్నాడు దేవుడు. దేని కొరకు ఒక దైవజనుడు ప్రయాసపడాలి? దేవుని నీతి ఏది కోరుకుందో దాని కొరకు ప్రయాసపడాలి. భక్తి దేవుడు ఎలా చెయ్యాలని కోరుకున్నాడో ఆ భక్తిని చేయడానికి అప్పగించుకున్న వాడై ఉండాలి దైవజనుడు. ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలో, దేవుడు ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలో అని చెప్పాడో అదే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, దేవుని సంకల్పము అంతా కూడా నెరవేర్చాలి. ఇప్పుడు భక్తి అంటే ఏంటి? దేవుని కన్నుల ఎదుట మనం బ్రతుకుతున్నామని, ఆయన మనలను చూస్తున్నాడని, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి, ఆయన యందు విశ్వాసం ఉంచి దేవుడు కోరుకున్న పరిశుద్ధ జీవితం చేయటమే భక్తి అంటే. ఈ రోజున దేవుని కన్నుల ఎదుట మనం ఉన్నామని భయపడుతున్నారండి ఎవడన్నా? మన ఇష్టం. దేవుడు మనల్ని చూస్తున్నాడనే సంగతి మనకు మనసులో ఉంటుందంటారా? మనం కోరుకున్న, మనసుకు నచ్చిన పనులన్నీ చేసుకుంటారు. ఒక దైవజనుడు దేవునితో సంబంధం ఎలా కలిగి ఉండాలంటే, ఆయన నీతిని కలిగి ఉండాలి, ఆయన కోరుకున్న భక్తిని కలిగి ఉండాలి, ఆయన యందు సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం అనే మాటకి ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం. నేను ఉదాహరణకు ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, రోమాపత్రిక 1వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదవండి. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని. ఇప్పుడు చూడండి, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించునని రాయబడిన ప్రకారం విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు. అంటే అంతకంతకు అంటే ఏంటండి? అంటే రోజు రోజుకి దేవుని యందు మీ విశ్వాసం పెరగాలి. రోజు రోజుకి విశ్వాసం పెరగాలంటే ఏం చేయాలి? రోజు
ఆయన ఉపదేశం క్రీస్తును గురించిన సంగతులను వింటుంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం నీలో ఉంటే ఈ లోకంలో నీకు ఎదురైన ప్రతి వాటిని జయించి దేవుని సంకల్పం అంతా చేయగలుగుతావు. అంటే ఇప్పుడు సంఘానికి దైవజనుడు ఎంత మాదిరిగా ఉండాలో చూడండి, ఎంత జాగ్రత్త కలిగిన జీవితం చేయాలో చూడండి. ఈరోజు రాత్రి ఒక దైవజనుడు ఎందుకు అంత స్పష్టత కలిగి ఉండాలి? కారణం ఏంటి అనంటే, దైవజనుడు దగ్గర ఉన్నటువంటి నీతి, విశ్వాసము, భక్తి, పరిశుద్ధత ఇవన్నీ కూడా సంఘానికి రావాలంటే మొట్టమొదట దైవజనుడే ఉండాలి. దైవజనుడి దగ్గరికి లేకుండా సంఘానికి రావు. దైవజనుడు దాటి సంఘంలోకి రావాలి అనంటే అది మొట్టమొదట దైవజనుడి దగ్గరికి రావాలి. ఈ లక్షణాలన్నీ దైవజనుడి దగ్గర మొట్టమొదటి వస్తే అప్పుడు అక్కడి నుంచి సంఘం మీదకి వస్తుంది. ఏండి, ఇవాళ దైవజనుడు ధర్మశాస్త్ర సంబంధమైన బోధకుడు అయ్యింది, పండగలు, ఆచారాలు, ఏమో ఇక పుట్టినరోజులు, పెళ్లి రోజులు, దినాలు, తద్దినాలు, ఈ లైటింగ్లు, స్టార్లు, ఎచ్చులు తప్ప ఇంకోటి కనపడతల ఫోటోలు, వీడియోలు తప్ప దేవుని ఆత్మ ఒక దైవజనులో ఏ లక్షణాలు కావాలని దేవుడు కోరుకున్నాడు అని అంటే అది అక్కర్లా. దేవుడు తిమోతిని దైవజనుడు అని పిలిచాడు. ఇప్పుడు మోజస్ చౌదరి అని పిలుస్తాడంటే భయం ఉందంటారా? ఇప్పుడు ప్రజలందరి చేత ఇప్పుడు సేవకులు కులం పేరు పెట్టి పిలిపించుకుంటున్నారు. కులం గొప్పదనా? వీళ్ళు సేవకులై వీళ్ళు దేవుని రాజ్యానికి ఒక ఆత్మను సిద్ధపరుస్తారండి. భయం ఉందా వీళ్ళకి? చచ్చిపోయిన వాళ్ళ పేర్లు చెప్పుకొని, చచ్చిపోయిన వాళ్ళను విగ్రహాలుగా చేసుకొని, ఫోటోల్లో పెట్టుకొని చూసుకుంటూ చచ్చిపోయినోడు నిలువెత్తు బ్యానర్లు. భయం ఉందా నీకు? ఏం చెప్తాను చెప్పండి. ఇప్పుడు విశ్వాసము మూలముగా అంతకంతకు మీ విశ్వాసం పెరుగుతూ ఉండాలంట, తగ్గకూడదు. అంటే ప్రతిరోజు ఉపదేశం వినాలి, ప్రతిరోజు వినుట వలన విశ్వాసాన్ని సంపాదించుకోవాలి, నిన్ను నువ్వే పరీక్షించుకోవాలి. ఈ అలవాటు ఎక్కడి నుంచి వస్తుంది? దైవజనుడి దగ్గర. ఇప్పుడు దైవజనుడు ప్రతిరోజు ప్రతిరోజు ఉపదేశం చేస్తే వస్తారండి? రారు. ఎవరికి ఓపిక ఉంటుంది? నిన్న మీకా గ్రంథం 4వ అధ్యాయం ధ్యానం చేస్తున్నప్పుడు ప్రభు అక్కడ చాలా చాలా సమీపంగా ఉన్నట్టుగా నాకు అర్థమైపోయిందండి. 1000 ఏళ్ల పరిపాలనకు ముందు ఇశ్రాయేలు ప్రజలు ఎలాగుంటారో ఆ లేఖనాలు మొత్తం మీకా గ్రంథం 4వ అధ్యాయం చెప్పబడింది. అవన్నీ నేను ధ్యానం చేసి రాసుకొని పెట్టుకుంటే నిన్నటి దినాన నేను చాలా దుఃఖపడిపోయాను దేవుని ఎదుట. నా హృదయం చాలా బరువెక్కిపోయింది. రాకడ సూచనలు చాలా చాలా ఫాస్ట్గా జరిగిపోతున్నాయి. 2030 కల్లా నీతిమంతులు రహస్య రాకడ జరిగిపోద్ది, ఏం డౌట్ లేదు అన్నట్టుగా ఉంది. నా హృదయం బరువెక్కిపోయిందండి. చూసేవాళ్ళు ఎవరు లేరు. ఎవడు మట్టుకే పాపైపోతున్నాడు, మరీ చెడిపోతున్నారు. ధనవంతులు మరీ ధనవంతులు అవుతున్నారు, మూర్ఖులు మరీ మూర్ఖులైపోతున్నారు. పరిశుద్ధులుగానే ఉంటున్నారు. సిద్ధపడేవాళ్ళు సిద్ధపడతానే ఉన్నారు. ఎవరు ఏ క్యాడర్లో అప్పగించుకొని బతికితే ఆ క్యాడర్లో వాళ్ళు స్థిరంగా బలపడిపోతున్నారు. అది అన్యాయమైనా న్యాయమైనా సరే, అది పరిశుద్ధత అయినా అపవిత్రత అయినా సరే. ఎంత దారుణంగా బ్రతుకుతున్నారంటే అంత దారుణంగా బ్రతుకుతున్నారు. ఈరోజు ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని బతిలాడుకుంటున్నానండి. చూడు, సంఘము ఎదుట ఒక దైవజనుడు ఎలాగుండాలో ఎంత స్పష్టంగా లేఖనాలు చెప్తున్నాయి. చూసారా? నీతి, భక్తి, విశ్వాసమును కలిగి ఉండాలి. అంతకంతకు నేను ఇవన్నీ వివరించట్లేదండి. నీతి, విశ్వాసము, భక్తిని గురించి వివరిస్తే ఒక్కొక్కటి ఒక్కో సెక్షన్ అయిపోద్ది. ఇవన్నీ గత కాలంలో బోధించాను కాబట్టి నేను ముందుకెళ్ళిపోతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక.
ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చూడండి, అందులోనే రెండవ సెక్షను ప్రేమ, ఓర్పు, సాత్వికము. దైవజనుడు కొండవలసినటువంటి అతి ప్రాముఖ్యమైన లక్షణాలండి. ఆజ్ఞలన్నిటిలో రెండవ ఆజ్ఞ ప్రేమ. నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ రోజున మనం పొరుగువారిని ప్రేమించడం అనే మాటకు అసలు అర్థం కూడా తెలియదండి. ప్రేమించడం అంటే దాని వెనక దేవుని ఉద్దేశం ఏంటో తెలిసిన? దేవుని సంకల్పం అంతా కూడా నీ పొరుగువాడి జీవితంలో నెరవేర్చబడ్డానికి మనం ప్రయాసపడాలి. వాక్యానికి భిన్నంగా ఉంటే వాళ్ళని హెచ్చరించి కాపాడుకోవాలి. వాళ్ళకి దేవుని సత్యమును, ప్రేమను వెల్లడిపరచాలి. వాళ్ళ అక్కర్లో, అవసరతల్లో వాళ్ళని ఆదుకుంటూ, ఈ రోజు చూడండి, ఆదిమ సంఘం, అపోస్తులు అనబడిన ఆదిమ సంఘం వాళ్ళ దగ్గరికి వచ్చిన ఇళ్ళు వాకిళ్ళు అమ్మేసి ఇచ్చిన డబ్బంతా ఏం చేశారు సార్? పంచిపెట్టేశారండి. వారి అక్కర కొరది పంచిపెట్టి వారందరూ ఏక మనసు కలిగిన వారై నడిపించబడ్డారు. సంతృప్తి కలిగిన వాళ్ళై నడిపించబడ్డారండి ఆదిమ సంఘం. ఈ రోజున సంఘములో ఉన్న సహోదరులకి దేవుని ప్రేమను ప్రత్యక్షపరిచే వాళ్ళు లేరండి. ఏం చెప్తాను నేను? అన్నిటికంటే సేవకునికి కావాల్సింది ఏంటంటే ఓర్పు. ఓర్పు ఎంత శ్రేష్టమైందంటే, ఓర్పు తన ప్రాణాన్ని కూడా దక్కించుకునే శ్రేష్టమైన లక్షణాలు ఉన్నాయండి. ప్రాణాన్ని కాపాడి, ఎదుటివాడి ప్రాణాన్ని కాపాడే శక్తి జనులో ఉంది తెలిసిన, ఓర్పులో ఉందండి. ఒక దైవజనుడు సేవకి వెళ్ళేటప్పుడు మొట్టమొదటి చెప్పేది ఇదే, ఈ మాటే. అన్నిటికంటే ఓర్పు కలిగి ఉండాలి. యేసుక్రీస్తులో మనం చూసింది అదే. శిలువ శ్రమ పొందునంతగా విధేయత చూపించి ఓర్చుకున్నాడంటండి ఆయన. వధలో మౌనంగా నిలబడ్డాడంటండి. ఈరోజు దైవజనులకు కావలసిన అతి శ్రేష్టమైనది ఓర్పు. సాత్వికం అంటే ఏంటి? సాత్వికం అంటే ఏ శ్రమలో ఉన్న విశ్వాస అయినా సరే నీ దగ్గరికి స్వతంత్రంగా రాగలిగిన వాడై, నీ దగ్గరికి వచ్చినప్పుడు ఒక ఓదార్పును పొందగలిగిన వాడై ఉండాలి. సంఘము పట్ల సాత్వికము కలిగినటువంటి అతి శ్రేష్టమైన గుణాన్ని కలిగి ఉండాలి. ఏం చెప్పమంటారు చెప్పండి? ఎన్ని లక్షణాలు ఉన్నాయండి బైబిల్లో. చూడగలిగిన వాళ్ళు ఎవరు లేరు, అర్థం చేసుకునే వాళ్ళు అంతకన్నా లేరు. ఈరోజు రాత్రి దేవుని పిల్లరా, ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుని ఎదుట, అటు దేవుని ఎదుట ఉండవలసిన లక్షణాలు, ఇటు మనుషులందరి ఎదుట ఉండవలసిన లక్షణాలు ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మూడవదిగా ఇక్కడ 12వ వచనం చదువునానా? విశ్వాస సంబంధమైన మంచి మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం మనం చదువుకుంటున్నాం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము. ఇప్పుడు చూడండి, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవము చేపట్టుము. నిత్య జీవము చేపట్టుము. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట, అనేకుల సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. సమస్తమునకు జీవాధారుడైన మంచి ఒప్పుకోలు ఒప్పుకున్నాడంటండి. ఎంత 12వ వచనంలో ఎంత శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఉన్నాయో చూడండి. 2 ఆశీర్వాదాలు చెప్పేపటికి 1 అవర్ టైం అయిపోయింది. 7 సంగతులు చెప్పాలి. ఎప్పుడు చెప్పాలి నేను? చూడండి, ఒక దైవజనుడు ఏ విషయాల కొరకు పోరాడాలో చెప్తున్నాడండి 12వ వచనంలో. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం మరొకసారి చదువునానా? విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము. ఇప్పుడు నేనేమంటానంటే, విశ్వాస సంబంధమైన అనే మాటకు అర్థం ఏంటి ఇప్పుడు? ఏంటి అంటే, 3వ అంశం ఏంటంటే, దైవజనుడు విశ్వాస సంబంధమైన మంచి పోరాటాలు పోరాడాలి. ఇప్పుడు మనం ఏమేమి నేర్చుకున్నాం? ఒక దైవజనుడు విడిచిపెట్టాలి. ఒక దైవజనుడు దేని కొరకు కష్టపడి ప్రయాసపడి
సంపాదించుకోవాలో దాని కొరకు ప్రయాసపడాలి. దేని కొరకు? నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును, ఈ 6 లక్షణాల కొరకు కష్టపడాలి, వెంటాడాలి, ప్రయాసపడాలి. మూడవది, దైవజనుడంట విశ్వాస సంబంధమైన విషయాలన్నిటిలో పోరాడాలి అని చెప్తున్నాడు. అంటే పోరాటం అంటే ఏంటి అండి? ఎందుకు ఈ మాటని ఇప్పుడు పోరాడాలి అనొచ్చుగా? నీ పోరాటం వెనక దేని కొరకు ఉండాలో తెలిసిన? విశ్వాస సంబంధమైనదై ఉండాలి. ఏంటి విశ్వాస సంబంధమైంది అండి? మొట్టమొదటిసారిగా విశ్వాసాన్ని భద్రంగా కాపాడుకోవటంలో మనం ఏం చేయాలో తెలిసిన? పోరాడాలి. డబ్బును సంపాదించడంలో పోరాటాలు కాదండి. ఆస్తులు, పిల్లల పేర్ల మీద ఆస్తులు సంపాదించడంలో పోరాటాలు కాదు. ఒక దేవుని నీతి ఒక దైవజనుల్లో కలిగి ఉంటే ఆ దైవజనుడు దేని కొరకు పోరాటం నేర్పుతాడు తెలుసా? సంఘానికి విశ్వాసాన్ని కాపాడుకోవటంలో ప్రయాసపడాలి. ఎందుకు విశ్వాసం కాపాడుకోవాలి? వాక్యం వినటం వలన విశ్వాసం వస్తుంది. అది క్రీస్తుని గురించి వినటం వలన విశ్వాసం వస్తుంది. నువ్వు క్రీస్తుని గురించి విన్నప్పుడల్లా అది నువ్వు గ్రహించుకోకుండా నీ మనసును త్రోవ తప్పించడానికి అపవాది రెడీగా ఉంటాడు. విన్నది విన్నట్టు నువ్వు మర్చిపోయేటట్టు చేస్తాడు. నీ మనసుకు అర్థం కానివ్వడండి. ఈ రోజున విశ్వాసులు సంఘంలో దేవుని మాట గ్రహించుకునే అభిషేకం నాకు కావాలని ఉపవాసాలుండి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారండి. అడిగే వాక్యం తెలియపోయినా సేవకులే, వాక్యం అర్థం కాకపోయినా సేవకులే. మరి ఎక్కడి నుంచి నేర్చుకొని వచ్చి సేవ చేస్తున్నారో నాకు తెలియటల్లా. ఒక దైవజనుడైనా విశ్వాసైనా దేవుడు నీతో మాట్లాడే విషయాలు ఆ గ్రహింపు లేకుండా నువ్వు ఉంటే దేవుని సంకల్పం మొత్తం ఎరిగినటువంటి అపవాది ఏం చేస్తాడు తెలిసిన? దేవుని ద్వారా నీకు అనుగ్రహించబడే విశ్వాసము ద్వారా జయ జీవితాన్ని అనుగ్రహించబడే జయ జీవితాన్ని నువ్వు పొందకుండా ఆ వాక్యం వింటావు, విడిచిపెట్టి మర్చిపోతావు అంతే, విత్ ఇన్ సెకండ్లో. ఈ రోజున కాలేజీల్లో ఏం చదివారని పోరాడి మంచి మార్కులు రావాలని కష్టపడి పోరాడే వాళ్ళు ఉన్నారు. ఉద్యోగాల కోసం పోరాడే వాళ్ళు ఉన్నారు. ఆస్తుల కోసం పోరాడేవాడు, విశ్వాసాన్ని కాపాడుకోవటం కోసం పోరాడే వాళ్ళు ఉన్నారండి. రోజు వాక్యం వినడానికి ఇష్టం ఉండదు, కానీ రోజు ఫోన్లు చూడమను 24 గంటలు దాంతోనే గడపడానికి ఇష్టపడతాం. ఫోన్ లేకపోతే అసలు బతకలేం. నేను చచ్చిపోతున్నాను అంటానంతే. అవసరమైతే గొడవలు పెట్టుకుని యుద్ధాలు చేసిన ఆశ్చర్యపడక్కర్లా. దేని కొరకు? ఫోన్ కొరకు. అంటే దేవుని ప్లేస్లో ఒక విగ్రహంగా మారిపోయింది ఫోను, డబ్బు, లగ్జరీ, సుఖభోగాలు. దేవుని ప్లేస్లో ఇవి ఎక్కువైపోయినాయి. భయం ఉందండి. ఈ రోజున సేవకులే వడ్డీల చుట్టూ, వ్యాపారాల చుట్టూ, ఆస్తులు సంపాదించుకోవడానికి, పిల్లలకు ఎంటెక్లు, బీటెక్లు లండన్లో చదివించుకోవడానికి, ఉద్యోగాలు ఎంబడి తిరగటానికి. తప్పని నేను అంటలేదండి. నేనేమంటానంటే ఒక దైవజనులో నుంచి ఏ సంకల్పాన్ని సంఘం చూడాలి? దైవజనుడు విశ్వాసాన్ని కాపాడుకోవడంలో ఒక మంచి పోరాటాన్ని పోరాడేటువంటి జీవితాన్ని చూడాలి. అంతేకాకుండా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి తన జీవితాంతం ఖర్చు అవ్వాలి, ప్రయాసపడాలి, కాపాడుకోవాలి, తన జీవితం మొత్తం ఎఫర్ట్ పెట్టాలి. అందుకని అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు చూడండి, 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదవండినా. 2 తిమోతి పత్రిక మంచి పోరాటము పోరాడి 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు, చూడండి, నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ. తన ప్రత్యక్షతను అంటే ఏంటి? ప్రభు రాకడ కొరకు, తన ప్రత్యక్షతను రాకడ కొరకు సిద్ధపడే వాళ్ళందరికీ విశ్వాసాన్ని కాపాడుకున్నవాడు
అతని కొరకు జీవ కిరీటం ఉంచబడి ఉందని రాయబడింది. ఏమండి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడి దేవుని ఎదుట విశ్వాసాన్ని కాపాడుకొని మన జీవితం మొత్తం విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, భద్రపరచుకోవడానికి కష్టపడే వాళ్ళు ఉన్నారండి. చిన్న విషయం నీకు ఎదురుగా వచ్చి నిలబడితే భయపడిపోతావు, గజగజ వడికిపోతావు. ఏందండి జీవితం? నైజీరియాలో చూడండి, పాస్టర్లు పట్టుకొని ఈడ్చుకెళ్ళి నరుకుతుంటే ఎదురెళ్ళిపోతున్నారండి. తన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి తమ ప్రాణాలు కూడా అడ్డం పెట్టి బ్రతుకుతున్నారండి. ఇంత హింసాకాండ జరుగుతుంటే న్యూస్లో కానీ వార్తల్లో కానీ ఎక్కడైనా నైజీరియాలో ఇంత హింసాకాండ జరుగుతుంటే చూపించిన మీడియాలో ఉన్నాయండి? చూపించరు. ప్రభు రాకడకు చాలా సమీపంగా ఉన్నాం. ఎక్కడ చూసినా దైవజనులను ఈ రోజున మన చైనాలో 30 మంది దైవజనులను వెంటాడి, వాళ్ళ వల్ల ఎవరికి అపాయం లేదండి, ఎవరికి ఇబ్బంది లేదండి. వాళ్ళు ఏదో రహస్యంగా భక్తి చేసుకుంటున్నారు సేవకులు. వాళ్ళని వెంటాడి 30 మంది దైవజనులను పట్టుకొని జైల్లో పెట్టి చిత్ర హింసలు పెడుతున్నారండి. నీతిమంతులు ఒక పక్క కొనిపోబడుతున్నారు. మీకు ఎవడు బుద్ధి చెప్తాడు? మీకు అంత్య దినాల్లో వాక్యం వెంబడి వాక్యం, వచ్చిన వెంబడి వచ్చిన ఒక సంపూర్ణత అంతా, దేవుని సంకల్పం అంతా ఎవరు చెప్తారు ఈ రోజుల్లో? నేర్చుకునే దినాలన్నీ వృధాగా ఖర్చు చేసుకొని నీ స్వనీతి మీద ఆధారపడి బ్రతుకుతున్నావు. ఏం చేయాలి? విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడాలంట. అంటే అర్థం ఏంటో తెలుసిన? విశ్వాస సంబంధమైన సువార్త కొరకు, ఆ సువార్త విశ్వాస సంబంధమైన సువార్త. చూడండి, ఏ సువార్త వింటే నీకు విశ్వాసం పడుతుందో ఆ సువార్త నిమిత్తమై నువ్వు ఖచ్చితంగా పోరాడాలి. ఈ రోజున సేవకులు హతసాక్షులు అయిపోవడానికి కారణాలన్నీ సువార్త విశ్వాస సంబంధమైన విషయాలను బట్టి మరణిస్తున్నారు. గమనించారా? రోగాలను కూడా లక్ష్యం ఉంచకుండా తమ ప్రాణాలు కూడా నష్టపరుచుకొని ఈ రోజున వాళ్ళు సేవకులు చనిపోతున్నారు, మరణాలకు ఎదురెళ్ళిపోతున్నారు. భయం ఉందండి. ఈ రోజున పొద్దుల తినటం తాగటమే, ఉపవాసాలు లేవు, జాగారాలు లేవు, పాపాలు ఒప్పుకోవటం లేదు, పరిశుద్ధ జీవితం లేదు. ప్రభు రాకడ కొరకు నేను సిద్ధపడాలి, ఒకవేళ ఆయన్ని నేను ఎదుర్కోవాలి అనేటువంటి దేవుని సంకల్పం అసలు ఏ మాత్రం మన సంఘంలో మనుషుల్లో లేవండి. ఈ రోజుల్లో అందరూ సంఘాలకు వెళ్ళేది ఎందుకంటే ఉద్యోగాల కోసం, పెళ్లిళ్ళ కోసం, ఆ దినాల కోసం, తద్దినాల కోసం, పెళ్లి సంబంధాలు చూడడం కొరకు అండి, మందిరాల్లోనే లవ్ అఫేర్స్ చేసుకోవడం కొరకు, ఇక వీటిగా ఒకటి సంఘం ఉంది. దేవుని భయం బొత్తిగా లేదండి. ఎంత దారుణమైన సేవలు జరుగుతున్నాయి వాళ్ళ రోజున, అర్థం కాకుండా గడిచిపోతానే ఉంది. ఈరోజు రాత్రి ఒక దైవజనుడిగా మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చదువునానా? విశ్వాస విషయమే ఓడబద్దలైపోయిన వారి వలె, ఆ మాట చదువునాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడిపోయారంతే. విశ్వాసం లేకపోతే వాళ్ళు చెడిపోతారంతే. నడి సముద్రంలో నువ్వు ఎక్కడ మునిగి చనిపోతావు కూడా నీకేం తెలీదండి. నీ జీవితం ఎక్కడ ముగించబడి నువ్వు చనిపోయిన తర్వాత ఆరనగిల్లోకి వెళ్ళి ఎన్ని యోయగాలు యాతన పడతావు నీకు అర్థం కాకుండా నీ జీవితం ముగింపు అయిపోద్ది. విశ్వాస భ్రష్టులైపోతారు. ఓడబద్దలైపోతే సముద్రం మధ్యలో ఎలాంటి పరిస్థితులు వస్తాయో విశ్వాసాన్ని కోల్పోతే అదే పరిస్థితులు వస్తాయి. అందుకని ప్రభు చెప్తున్నాడు, అంత్య దినములలో సంఘములో మనుషుల్లో నేను విశ్వాసమును కనుగొందున సృష్టికర్త వెతికితేనే దొరకదంటే విశ్వాసం భూమండలం మీద. ప్రభు రాకడ దినాలు వచ్చేసినాయి, భయపడేవాడు ఎవరు లేరు. ఈరోజు రాత్రి ఒక దైవజనుడిగా మీ అందరి కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతున్నాను. దేవుని సంకల్పం అంతా ప్రతి వచనంలో ఉన్న విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ రోజైనా గుర్తుపట్టకపోతే రేపు రాబోయే ఉగ్రత నుండి తప్పించుకోవాలి. బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరు సేవకులు కాదండి.
దైవజనుడు ఒక ఆత్మను రక్షించాలంటే అతడు ఎలాంటి సేవకుడై ఉండాలో చూపించింది లేఖనం. అతడు దేని కొరకు ప్రయాసపడాలి లేఖనం చూపిస్తుంది. వాక్యం అనే అర్థంలో స్పష్టంగా చూసుకోవాలి. దైవజనుడు అంటే ఎవరు గుర్తుపట్టగలిగిన వాళ్ళు ఉన్నారండి. ఇవాళ సంఘం పెద్ద గుడ్డోళ్ళు అయిపోయారు. ఎందుకంటే వాళ్ళకి దేవునితో సంబంధం లేదండి. దేనితో సంబంధం? దేవుని దగ్గరికి వస్తే ఉద్యోగాల కొరకు, పండగల కొరకు, ఆచారాల కొరకు, బ్రతుకు తెరువు కొరకు వాడుకుంటున్నారు తప్ప, రోగాలు స్వస్థత పొందడానికి వాడుకుంటున్నారు తప్ప, దేవుడు కోరుకున్న విశ్వాసం, పరిశుద్ధత, నీతి, పాపమును జయించే ఒక శ్రేష్టమైన జీవితం ఎవరికి అక్కర్లేదండి. పండగలు చేసుకొని వండుకొని తినటానికి మాత్రం సరిపోతాయి కోటాలంతే. ఏం జీవితాలండి. మన ముగింపు ఎట్టెళ్ళిపోద్దో. ఎందుకు సేవకుడికి ఇన్ని విషయాలు అవసరం అంటే, ఎందుకు దేవుని గురించి అంత స్పష్టంగా దైవజనుడు తెలియాలి అంటే, సంఘానికి ఆధారం, మాదిరి అన్నిటికీ దైవజనుడే. అందుకని దైవజనుడు ఒక మంచి సేవకుడు దేవుని గురించిన సంకల్పం అంతా ఎరిగిన వాడై ఉండాలి. ఎవడు పడతాడు, అనుభవ జ్ఞానం లేకుండా ఎవడు పడతాడు వచ్చి సేవ చేయకూడదండి. బైబిల్ కాలేజీల్లో ట్రైనింగ్ అయ్యి ఏదేదో కలలో దర్శనాలు ఏదేదో ఎవడిష్టం వాళ్ళది. జాగ్రత్త. దేవుని ఉపదేశం, వాక్యం, కోరుకున్న జీవితం తెలియకుండా సేవకులు అవ్వద్దు. రెండంతలు తీర్పులు ఉన్నాయి. జాగ్రత్త. దేవుని సంకల్పం అంతా స్పష్టంగా ఎరిగుండి చేయాలి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్య విషయంలో చూడండి అన్ని విషయాలు స్పష్టంగా ఎరిగిన వాడై ఉండాలి. ఏమీ తెలియకుండా ఈ రోజున ఎట్టబడితే అట్ట వచ్చి సేవ చేయకూడదు. దైవజనుడిగా మిమ్మల్ని బతిలాడుకుంటున్నాను. నాకెవరి మీద కోపం కాదండి, ఎవరు నాకు శత్రువులు కాదు. దేవుని సంకల్పం లేఖనాలు ఏం కోరుకుంటుందో చూడండి. కాబట్టి ఈరోజు రాత్రి ఈ 3 విషయాలు తెలుసుకున్నాం. నెక్స్ట్ క్లాసులో మరికొన్ని 4 విషయాలు, మొత్తం 7 లక్షణాలు ఇందులో ఉన్నాయండి. చాలా చక్కటి విషయాలు ఉన్నాయి. ఇవన్నీ మనకి దేవుడు తెలియచేసి ఆయన మహిమగల రాకడ కొరకు మనలందరినీ సిద్ధపరిచి నడిపించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం.